ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళొస్తే చాలు. ఇంటికొచ్చిన తర్వాత చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదండీ! నేనైతే బయటికి వెళ్ళొచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా అయితే ఇలా బనానా జ్యూస్ చేసి చల్లగా అయితే తాగేసానండి. నేను బనానా జ్యూస్ ఎలా చేశానో ఒక్కసారి మీకు కూడా చెప్పేస్తాను. మా ఇంట్లో ఒక 5 అరటిపళ్ళయితే ఉన్నాయండి. చూసారు కదా! చక్కగా ఇవైతే ముగ్గిపోయాయి. ఇలా ముగ్గిన అరటిపళ్ళైతే జ్యూస్‌కి చాలా బావుంటాయి. మామూలు పళ్ళా, చక్కెరకేళియా అని కాదండి. బనానా ఏ బనానాతో జ్యూస్ చేసినా చాలా బావుంటుంది. చక్కగా మిక్సీ జార్ తీసుకొని అరటిపళ్ళన్నీ కూడా చక్కగా చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఒక్క స్పూను చక్కెర వేసానండి. ఒక 4 ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి చల్లగా ఉంటుందని. ఒక స్పూను హనీ వేస్తున్నానండి. తేనె చాలా బావుంటుందండి టేస్టు. అలాగే జ్యూస్ కోసమని నేను ఒక పౌడర్ తీసుకున్నానండి. నేనెప్పుడు కూడా జ్యూసుల్లో ఈ పౌడర్ వేస్తూ ఉంటాను. దీన్నైతే ఒక స్పూన్ వేశాను. ఉదయం కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఆ పాలైతే ఒక గ్లాస్ వేస్తున్నాను. మూత పెట్టేసి అయితే బ్లెండ్ చేసేస్తానికి మిక్సీకి పెట్టేశాను. ఒక 4 నిమిషాలైతే బాగా తిప్పానండి మిక్సీలో. చూసారు కదా! చక్కగా మెత్తగా అయితే జ్యూస్‌లా అయిపోయింది. నేను ఒక 2 గ్లాసెస్ తీసుకొని దాంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకొంచెం చల్లగా ఉండడానికి ఇంకొక 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. అలాగే గార్లిక్ పౌడర్ కూడా కొద్దిగా పైన వేసుకుని నేనైతే చల్లగా తాగేస్తున్నానండి. టేస్ట్ భలే ఉంది. వీడియో నచ్చితే ఓ లైక్ ఇవ్వండబ్బా! థాంక్స్ ఫర్ వాచింగ్.